యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం నుండి బ్లెస్సింగ్ టీవీలో రాత్రి 7 నుండి 7:30 వరకు యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు ప్రారంభించాం. 9 నుండి 9:30 గంటల వరకు ఏసీటీ మూవీస్లో రెగ్యులర్ ఏసే పరిష్కారం కంటిన్యూ అవుతుంది. మీరు వీక్షిస్తున్నారు ఈ కార్యక్రమం. యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు, మార్కు సువార్త వాక్య ధ్యానాలు ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయో తెలియచేయమని కూడా మనవి చేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము వింటున్న బిడ్డలను ఆశీర్వదించి వారితో ఆత్మీయ జీవితంలో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 28వ వచనము మొదలు వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాము. క్రీస్తు ప్రభువు వారి రెండవ రాకడకు సూచనలు ఏమిటి? ఇది అంశం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు చెట్టు ఏమిటి? దాన్ని చూచి ఉపమానం నేర్చుకోవటం ఏంటి? ఏం చెబుతున్నాడు ప్రభు ఇక్కడ? దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన మాటలు ప్రవచనాత్మక మాటలు, ప్రొఫెటిక్ వర్డ్స్ అన్నారు. జరగబోయేటువంటి సంఘటనలను గూర్చి ఆయన ఉపమాన రీతిగా గూఢార్థముతో చెప్పారు. అంజూరపు చెట్టుని చూచి ఒక విషయాన్ని, ఒక అవగాహన మీరు తెలుసుకోవాలి అన్నాడు. అంజూరపు చెట్టు అంటే ఏమిటి అసలు? అది దేన్ని సూచిస్తాను? యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన మార్గాన వెడుతుండగా ఆకలి కొన్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూచాడు. అది అంజూరపు పండ్ల కాలము కాదు, అయినా చెట్టు తెరిపోయాడు. చూస్తే ఫలం లేదు, ఆశ్చర్యపడ్డాడు. ఆ చెట్టుని శపించాడు. ఫలం లేదు, ఆశ్చర్యపడ్డాడు. ఆ చెట్టును శపించాడు. అది వారికి ఐడియా ఉంది. ఆ శిష్యులు ఉన్నారు, చూశారు. యేసుతో కూర్చొని ఆ మాటలు వింటున్న వాళ్లకు అంజూరపు చెట్టు గుర్తుకొచ్చింది. ఫలం లేదని శపించబడిన అంజూరపు చెట్టు చిగురించటం ప్రారంభించింది అని అన్నాడు. చిగురించటం ప్రారంభిస్తుంది. అప్పుడు వసంతకాలము సమీపంగా ఉంది. అంటే ప్రభువు వచ్చు కాలము సమీపంగా ఉంది. ప్రభువు తీర్పు తీర్చుటకు రాబోతున్నటువంటి ఆ కాలము సమీపంగా ఉన్నది. ఇది మీరు గ్రహించాలి అని చెబుతున్నాడు. ఎట్లా? అంజూరపు చెట్టు అంటే ఏమి తెలుస్తోంది మనకు?
అనేక రకాలైన చెట్లు ఉన్నాయి భూమి మీద. వాటి వాటి సీజన్స్లో అవి ఫ్రూట్స్ ఇస్తాయి. వాటికి సీజన్ ఉంటుంది, ఆ పండ్లకు సీజన్ ఉంటుంది. ఆ సీజన్ ప్రకారం అవి ఫ్రూట్స్ను కాస్తూ ఉంటాయి. కానీ అంజూరపు చెట్టుకైతే పర్మనెంట్గా కంటిన్యూస్గా మినిమం ఫ్రూట్ బేరింగ్ ఉంటుంది. అంటే కొద్దిపాటి అయిన ఫలం, వెరీ మినిమం ఫ్రూట్, విస్తృతంగా ఫలం ఉండక్కర్ల, దానికి మినిమం ఫ్రూట్ ఉంటుంది. అది గాడ్ హ్యాస్ డిజైన్డ్ దట్ ట్రీ టు గివ్ ఎ టీచింగ్ టు ద ఇజ్రాయిలైట్స్ అండ్ టు హిస్ డిసైపుల్స్. కనుక దేవుడు సృష్టిలో చాలా విషయాల్ని, తన జ్ఞానాన్ని, తన ప్రణాళికను తెలుసుకోవటానికి ఇచ్చాడు. మనం కుక్కను చూడగానే విశ్వాసం గురించి మాట్లాడుతాం. బైబిల్ గ్రంథంలో ఆ కుక్క లక్షణాలు ఏమిటి? కక్కిన దానికి తిరుగుద్ది. విశ్వాసులు తిరిగి పాపానికి వెళితే దాంతో పోలుస్తాడు. ఆ లక్షణం విశ్వాసులకు టీచింగ్ ఇవ్వటానికి ఆ కుక్కలో ఆ లక్షణం ఉంచాడు దేవుడు. ఆయనది సర్వజ్ఞానం కదా. హౌ టు టీచ్ ద పీపుల్, హౌ టు ఎడ్యుకేట్ ద పీపుల్ అనేది ప్రభువుకు తెలుసు కనుక దాని కొరకు సృష్టిలో వివిధ గుణాలను కలిగినటువంటి జంతువులు, వృక్షాలు, సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయన చేశాడు. అవి ఆయన జ్ఞానానికి అద్దం పడుతున్నాయి, ప్రతిబింబం తెలియజేస్తున్నాయి. కనుక అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువు చెప్పాడు, మినిమం ఫ్రూట్ ఉండాలి, లేకపోయినందున శపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు మినిమం ఫ్రూట్ ఉండాలని ఎవరిని గురించి ఎక్స్పెక్ట్ చేశాడంటే యూదులు. అంజూరపు చెట్టుకి ఏ విధంగా అయితే మినిమం ఫ్రూట్ డిజైన్లోనే ఉందో అలాగున యూదులలో దేవుని యందలి భయభక్తులనేటువంటి ఫలము, విశ్వాసం అనేటువంటి ఫలము, ఆత్మచేత గ్రహించబడేటువంటి ఫలము ఉండి తీరాలి. కారణం ఏమిటంటే ప్రభువు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రభువు వారికి ప్రవక్తలనిచ్చాడు. ప్రభువు వారికి బోధకులనిచ్చాడు. మరి ఇంత ఇచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగైనా దేవుని యందు భయభక్తులు నిలపాలని చెప్పాలి కదా. ప్రభువు వారికి దేవాలయాన్ని ఇచ్చాడు. దేవాలయం వారి మధ్యనుంది. మరి అటువంటప్పుడు వాళ్ళు దే షుడ్ బి మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ ద వరల్డ్ కదా. ఇతర అన్యజాతులన్నింటికంటే వీళ్ళు చాలా దేవుని గురించి గొప్పగా చెప్పగలిగిన వారై ఉండాలి కదా. ప్రభువు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఫలాలు లేవు, దాన్ని శపించారు. ఇక ముందు నువ్వు ఇంకెప్పటికీ కాయకుండా ఉంటావు అన్నాడు. కనుక ఈ అంజూరపు చెట్టు ఎవరిని సూచిస్తుందంటే ఇశ్రాయేలు జాతిని సూచిస్తోంది. ఈ జాతి యేసును తిరస్కరించింది. ఇజ్రాయేలీయులు అనేటువంటి నేషన్ యేసుక్రీస్తును తృణీకరించింది. కొరింథీయులకు పౌలు గారు రాస్తూ చెప్పాడు కదా, దేవుని ఆత్మ లేకుండా ఎవడు యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకోడు అని రాశాడు. పరిశుద్ధాత్మను సహాయము లేకుండా యేసుక్రీస్తు ప్రభుని ఐడెంటిఫై చేయటం సాధ్యం కాదు. మళ్ళా నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాను. న్యూమా, ఈ హోలీ స్పిరిట్ గాడ్ ఇన్డ్వెల్లింగ్ వల్ల ఇవాళ మనం తెలుసుకుంటున్నాం యేసుక్రీస్తు దేవుడు అని చెప్పగలుగుతున్నాం. లేకపోతే ఆత్మ లేనివాడు చెప్పలేడు. ఆత్మ ఎప్పుడు వస్తున్నాడు? అంతరంగంలో కంటే విశ్వసించిన వారికి సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు పరిశుద్ధాత్మదేవుడు.
ఆయన కంటికి కనపడేవాడు కాడు. ఆయన రుజువులను బాహ్యంగా మనం చెప్పగలిగేవి కావు. అవి అవి మనం గ్రహింపగలుగుతాము. అటువంటిది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టు గురించి చెబుతున్నప్పుడు ఈ రిజెక్టెడ్ కమ్యూనిటీగా ఉన్నటువంటి అన్యజనాంగం యాక్సెప్ట్ చేయబడుతున్నారు. యాక్సెప్టెడ్ పీపుల్గా ఉన్నటువంటి వారైన ఇజ్రాయేలీలు బికాస్ ఆఫ్ ద రిజెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ they were going to be rejected by God for a certain amount of period. ఒక ప్రత్యేక కాలం కొరకు ఇజ్రాయేలు జనాంగం విసర్జించబడబోతోంది. అది ఎలా ఉంటుంది వినేవాళ్ళకి? ఇర్మియా మీరు బబులోనికి వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని బబులోనికి వెళ్ళమంటున్నాడు అని చెప్పినట్టే ఉంది ఇది కూడా. Who cares that? Who believes that word? No one. ఒక్కడు కూడా నమ్మలేదు ఆ మాట, నమ్మరు కూడా. ప్రభువు చెబుతున్నటువంటి మాటలు వాళ్ళు నమ్మాలి అని అంటే ఆ పరిస్థితులు లేవు అక్కడ, కనుక వాళ్ళు నమ్మలేదు. కానీ పరిస్థితులను బట్టి వాక్యాన్ని నమ్మకూడదు, విశ్వాసమును బట్టి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది మనం గ్రహించాల్సింది. కాబట్టి ఆ తృణీకరించినటువంటి యోధా జాతి ఉంది చూశారు, అది నాశనం వైపు అడిగేసింది, శాపం వైపు అడిగేసింది. ఏమిటో చెబుతానన్నట్టు. ఇశ్రాయేలు జనాంగాన్ని జనాంగము యేసుక్రీస్తును సంహరించడానికి తిరస్కరించారు. వారు రిజెక్ట్ చేయటాన్ని బట్టే రోమన్ గవర్నమెంట్ ప్రజలకు భయపడి యేసుక్రీస్తును సిలువకు అప్పగించింది. యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించడం వల్ల దే డినైడ్ క్రైస్ట్ అండ్ సాల్వేషన్. క్రీస్తును తృణీకరించారు, క్రీస్తు వలన వచ్చేటువంటి రక్షణను కూడా వాళ్ళు తృణీకరించారు. యూదులు. మేము అబ్రహాము సంతానం అన్నారు, కానీ యేసుక్రీస్తుని గురించి అబ్రహాం చెప్పింది నెరవేరుతోంది మన మధ్యన అనేటువంటి సత్యము వారు తెలుసుకోలేకపోయారు. అటువంటి కారణం చేత, వారి ఆధ్యాత్మిక అజ్ఞానం చేత యేసుక్రీస్తుని వారు తెలియకే సంహరించారు. తెలిసి కాదు, తృణీకరించి తెలియకే అన్నాడు. ఈ మాట నా సొంత మాట కాదు. అపోస్తలుడైన పేతురు గారు పెంతెకోస్తు పండుగ నాడు మాట్లాడుతున్న మాటల్లో చెప్పాడు, మీరు ఎరుగకయే ఆయనను తృణీకరించేశారు, సంహరించేశారు. ఆయన మరణానికి కారణం మీరయ్యారు. అందుకే ప్రభువు చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవకండి అన్నాడు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమన్నాడు. దే రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్. జ్యూస్ రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్ అండ్ కర్స్డ్. అప్పుడు రక్షణ అన్యజనులకు వచ్చేసి లోకమంతటికి కూడా రక్షణ సందేశం ప్రభువు డిక్లేర్ చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, కనుక క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదులు యెరూషలేము దేవాలయం పడగొట్టబడినప్పుడు పారిపోయి చూశారు. ఈ రోమా ప్రభుత్వం యొక్క గవర్నర్ టైటస్ క్రీస్తు శకం 70లో దేవాలయాన్ని పడగొట్టినప్పుడు యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. దేశం లేకుండా పోయింది. ప్రపంచ పటంలో ఇంచుమించు 2000 సంవత్సరాలు ఇజ్రాయేల్ మ్యాప్ లేకుండా పోయింది, ఇజ్రాయేల్ దేశం లేకుండా పోయింది. సోదరుడా, సోదరి, అందుకే ఈ యొక్క ఇశ్రాయేలు శపించబడింది, బ్యారన్ అయింది, ఎండిపోయింది. దానికి కారణం నన్ను తృణీకరించింది. మళ్ళా అదే ఇజ్రాయేలు రివైవ్ కావాలి. మళ్ళా అదే ఇశ్రాయేలు సంఘము యొక్క కాలము ముగిసినప్పుడు దట్ విల్ అగైన్ కమ్ బ్యాక్ ఇంటూ, మరలా తిరిగి దాని యొక్క ఉనికిలోకి అది రావాలి. 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలు తిరిగి రాజ్యంగా ఏర్పడింది.
ఇంచుమించు 1945 సంవత్సరాలు ఏ విధమైనటువంటి ఉనికి ఒక దేశంగా ఇశ్రాయేలు లేకుండా ఉంది. ఇది ఎంత గొప్ప మర్మం అంటే మనం గ్రహిస్తే మనకు అర్థమవుతుంది. 1948 సంవత్సరాలు ఎవరెవరు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు హౌ కెన్ వీ ఐడెంటిఫై అండి? మూలాల్లోకి వెళ్ళి చూస్తే మనం ఏ మూలం, ఎక్కడి నుండి వచ్చాం, మన పితరులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు ఏమేం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా వెళుతూ ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలుసు, ఆ జాతికే తెలుసు, ఇంకెవరు గుర్తుపట్టలేకపోయారు. కనుక గొప్ప చరిత్ర ఉన్న జాతి ఇశ్రాయేలు. ఒక రాజ్యంగా తిరిగి 1948లో ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి యూదులు వచ్చి ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీన్ దేశంలోకి వచ్చారు. ఇది జరిగింది 1948లో జరిగింది. కనుక ప్రభు చెప్పాలని చూస్తోంది ఏమిటంటే, నన్ను తృణీకరించి శాపం పొంది శపించబడినదిగా పోయినటువంటి ఫలము లేకుండా పోయిన ఆనాటి ఇశ్రాయేలు జనాంగం దేవాలయం మీద రాతి మీద రాయి లేకుండా పడగొట్టబడి అందరూ కూడా చెదిరిపోయినటువంటి ఆ యొక్క ఇజ్రాయేలు దేశం మరలా తిరిగి ఏర్పడుతుంది. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. మళ్ళా వెనక్కి వస్తుంది. మళ్ళా వెనక్కి వస్తారు ఆ జనాంగం, ఆ వారసుల సంతానం మళ్ళీ వచ్చి ఆక్యుపై చేస్తారు హోలీ ల్యాండ్ మళ్ళా వచ్చి వాళ్ళు ఆక్యుపై చేస్తారు. కాబట్టి చిగురించటం అనేటువంటి పదం ఖచ్చితంగా 1948లో వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు దేశపు ఫార్మేషన్ మనకు కనిపిస్తుంది. లేతగా ఉన్నప్పుడు వసంతకాలం సమీపంగా, ఆ ప్రారంభ దినాల్లో ఆ రాజ్యం కొత్తగా ఏర్పడినప్పుడు వసంతకాలం సమీపంగా ఉంది. అది చిగురించింది. కొన్ని పరిస్థితులకు జరగటం ప్రారంభిస్తాయి అని మీరు తెలుసుకోవాలన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ముందస్తుగా ఇశ్రాయేలు దేశం తిరిగి ఏర్పడాలి. నెంబర్ 1 ఏర్పడింది. రెండవ విషయం, జెరూసలేం టెంపుల్ మస్ట్ బి రీబిల్టెడ్. ఖచ్చితముగా దేవుని ఆరాధించినట్లు యెరూషలేములో నూతనమైనటువంటి మందిరం నిర్మాణం జరగాల్సిందే. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో గాడ్స్ టెంపుల్ లేదు, దేవుని మందిరము లేదు. కానీ ఈ దేవుని మందిరం పునర్నిర్మాణం అవుతుంది. వాళ్ళు బబులోను నుంచి వెనక్కి వచ్చినప్పుడు కూడాను, జెరుబ్బాబెల్ నాయకత్వంలో వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు తిరిగి దేవాలయం నిర్మాణం చేశారు. జెరుబ్బాబెలు దేవాలయమే క్రీస్తు శకం 70లో రోమన్ గవర్నర్ టైటస్ అనేవాడు కూల్పించేశాడు. ఆ తర్వాత మళ్ళా రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏది? మళ్ళా ప్రభువు వారి మధ్యకు వచ్చి నివసించడానికి ఆ ఏర్పాట్లు ఏవి? అవి రావాలి. కనుక ఇప్పుడు ఒకటి జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటి? ఇశ్రాయేలు దేశం ఉనికిలోకి వచ్చేసింది. అది చిగురించింది, లేతగా చిగురించింది. అది పెరుగుతోంది. అది పెరుగుతుందంటే ఏమిటి అర్థం? ఈ యెరూషలేం దేవాలయం తిరిగి కట్టబడుతుంది. దానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. ఆ దేవాలయం ఎప్పుడైతే నిర్మాణం చేయబడుతుందో దట్ వాజ్ ద సైన్ ఫర్ హిస్ కమింగ్. ఆయన రాకడకు అదొక సూచన. కనుక ఇశ్రాయేలు తిరిగి జ్ఞాపకం చేసుకోబడుతోందనేది వాస్తవం. ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు 400 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు మహా గొప్ప భయంకరమైన ఇనప కొలిమి వంటి చెర అనుభవించారు. తర్వాత మళ్ళా పాపం చేసినప్పుడు బబులోను చెరగా అనుభవించారు.
ఆ తరువాత బబులోను చెర తరువాత ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తును సిలువ వేసినందున 1938 సంవత్సరాలు, వెరీ లాంగెస్ట్ టైం వాళ్ళు చెరలోకి వెళ్ళారు. వారి రాజ్యం పడిపోయింది, వారి రాజ్యం కూలిపోయింది, కనపడలేదు. మళ్ళా ఎండ్ టైమ్స్లో, అంతిమ కాలంలో, అంత్య దినాలలో ఇశ్రాయేలు ఏర్పడటంతో పాటు దేవాలయం ఏర్పడిపోతుంది. దేవాలయం మళ్ళీ పునర్నిర్మాణం అయింది అని అంటే ప్రభు రాకడ వెరీ సూన్ అండ్ వెరీ వెరీ సూన్, వెరీ 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 సూన్, చాలా 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 సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నాడు. లోకం నశించినదా, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆయన ఈ లోకానికి మరలా వచ్చి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ ప్రకారమే మీరు ఆ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారమున దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఎప్పుడైతే పునర్నిర్మాణం జరిగిందో ఆయన చేస్తున్నాడు అనేది మీరు తెలుసుకోండి అంటున్నాడు. సోదరుడా, సోదరి, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సర్టెన్, ఖచ్చితం. ఆయన దిగి వచ్చేటప్పటికి ఏ విధమైన స్థితిలో ఇజ్రాయేల్ ఉంటున్నాయి. విశ్వాసులంగా మనమైతే ఆధిక్యత నొందిన వారమై 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం భూమి మీద కాకమునిపే మనం ఆకాశ మధ్యమానికి వెళ్ళి ప్రభుతో ఆ పెండ్లి మహోత్సవంలో పాలు పొందుతాం. ఇవన్నీ జరుగు వరకు అంతము, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. చూడండి, ఇప్పుడు మనం 1948లో ఒక న్యూ జనరేషన్, ఈ ప్రభు రాకడ ఒక తరం వచ్చింది కదా, ఆ తరం గతింపదంటాడు. మోషే 120 ఏళ్ళు బతికాడు. మోషే 120 సంవత్సరాలు జీవించాడు. కనుక ఒక జనరేషన్, హైయెస్ట్ జనరేషన్స్ ఇంకా ఉన్నాయి. బైబిల్లో చాలా తరాలు ఉన్నాయి. వారు ఒక చివరి వ్యక్తి కూడా, ఆ తరంలో చివరి వ్యక్తి కూడా చనిపోకముందు ప్రభు రాకడ సిద్ధిస్తుందని. 1948లో పుట్టినటువంటి వాళ్ళలో భూమి మీద ఆఖరి వ్యక్తిగా ఉండేవాడు ఖచ్చితంగా ప్రభు రాకడ చూస్తాడన్నాడు. ఆ తరం గతించదన్నాడు. కనుక ఆ తరంలో కొందరు వ్యక్తులు ఆ ప్రభువు తిరిగి రావటాన్ని చూస్తారన్నాడు. ఆ తరం ఏది? 1947లో జన్మించిన వారి యొక్క తరం ఇంకా ఉంది భూమి మీద, ఇప్పుడు ఉంది భూమి మీద. ఆ టోటల్గా పాపులేషన్లో ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళందరూ వెళ్ళిపోయే లోపల ప్రభు రాకడ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇది వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ తరం ఎంతకాలం ఉంటుంది అనేది మనం చెప్పలేం. మోజెస్ జనరేషన్ 120 years మోషే లైఫ్ టైం. కనుక మనం గుర్తెరుగుదాం, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఇవాళ ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ కూడా యుద్ధ వాతావరణాలు, యుద్ధాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల, కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం ఉంది. అలాగే యుద్ధ వాతావరణంతో భూకంపాలు ఎంత విస్తారమైపోయాయి. ఇవాళ ఎప్పుడో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో వచ్చిందని వినే భూకంపం చాలా సందర్భాల్లో, చాలా ప్రాంతాల్లో ఇంచుమించుగా అనుదినం వస్తున్నవి కూడా కనిపిస్తున్నాయి. భూకంపాలు వస్తున్నాయి అన్నాడు. వివిధ దేశాల్లో వస్తున్న భూకంపాలు వాళ్ళను మారు మనసు వైపు నడిపించడం వల్ల ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ టు టీచ్ ద వరల్డ్ అబౌట్ ద సైన్స్ ఆఫ్ Lord's second coming and the fulfillment of the signs of his coming. ఆయన రెండవ రాకడ యొక్క సూచనలు నెరవేరుతున్నాయని సమాజాన్ని హెచ్చరిక చేయాల్సిందే మనమండి, క్రైస్తవులు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతించదని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఆకాశం భూమి గతించిపోతాయి కానీ నా మాటలు గతించు. ప్రభు చెబుతుంది ఏమిటండి? ఆకాశము భూమి గతించిపోతాయి. పేతురు గారు చెప్పాడు కదా,
మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి అన్నాడు. కనుక మనం గ్రహించాలి, ఈ పాతవి తొలగించబడే దినం ఉన్నది. ఈ లోకములో ఉన్న సమస్తము ఒకనాడు దహించబడతాయి. మిక్కిలి వేండ్రంతో లయమైపోయి నూతన ఆకాశం మీదకు, నూతన భూమి మీదకు మనం వెళ్ళిపోతాం. భూమి స్మాష్ అవుతుంది. దానికి కావలసిందంతా ఇప్పుడు సిద్ధంగానే ఉంది. సోదరుడా, సోదరి, ఆయన మాటలు గతించవు. ఆకాశం భూమి గతించిపోయినా చూడండి, ఆకాశం భూమి గతిస్తాయి అనేది ఎలా చెప్పాడు? ఆయన చెప్పినటువంటి మాటలకు, ఆ ఫుల్ఫిల్మెంట్కు వెళ్ళటానికి ఉన్న పరిస్థితులు ఇవాళ భూమి మీద ఉన్నాయి. అణుబాంబుల రూపంలో ఈ రోజున భూమి మీద ఉన్నాయి అవి. ఎనీ టైమ్ ఇట్ మే హ్యాపెన్. సహోదరుడా, సహోదరి, ఆయన వాక్యం నిరంతరం నిలుస్తుందని చెప్పబడిన మాట సత్యము. ఆకాశం భూమి గతించవు కానీ ఆయన మాటలు, ఆకాశం భూమి గతించును కానీ ఆయన మాటలు గతింపవు అన్నప్పుడు సృష్టి అయినా లయమైపోతుంది కానీ ప్రభువు చెప్పిన మాటల్లో ఒక్కటైనా పోదు. కనుక ద హోల్ యూనివర్స్, సమస్త లోకంలో ఉన్నవారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు మాటలు దేవుని మాటలు, అవి గతించేవి కావని మనం తెలుసుకోవాలి. సోదరుడా, సోదరి, రక్షణ పొందు లేని ఎడల నీవు చాలా వేదన పడాల్సి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథ వాక్య ధ్యానాలు బ్లెస్సింగ్ టీవీలో 7 గంటల నుండి 7:30 గంటల వరకు రాత్రి వేళ ప్రారంభించడం ఈ దినమే జరిగింది. దయచేసి ఇక్కడ నుండి రెగ్యులర్గా అనుదినం బ్లెస్సింగ్ టీవీలో రాత్రి 7 నుంచి 7:30 వరకు యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు సంవత్సర కాలంగా కొనసాగుతాయి. ప్రార్థింపమన్నవి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించము. టీవీ పరిచర్యను ఆశీర్వదించము. యేసు దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.